ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అంటే పేపర్ తీసుకున్న వాళ్ళకి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా క్లియర్ చేసుకుంటూ మనం డైలీ ఒక వీడియో అయితే పెట్టుకుంటున్నాము. మొన్న వచ్చేసి మనం 26 సైజ్ కటింగ్ పెట్టాము. నిన్న వచ్చేసి మనం 26 సైజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టామన్నమాట. కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్. ఈరోజు 28వ సైజు. ఈ యొక్క సైజ్ అనేది మనం పొడవులు వెడల్పులు తగ్గించుకుంటూ ఎలా చేయాలో నేను మీకు చక్కగా వివరిస్తాను, ఓకేనా. అయితే ఈరోజు నేను వైట్ బ్లౌజ్ తీసుకున్నానండి. దీని మీద వైటే ఉంటుంది, మీరు టెన్షన్ పడకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి తడవదు, చినగదు, ఇది మడత పడదు అనమాట. అలా ఉంటుంది కటింగ్ అనేది, ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి మనం. చూడండి చక్కగా ఫస్ట్ ఇలా పెట్టుకొని డ్రాయింగ్ వేసేసుకోవాలి మనం. కొంచెం మనకి ఇప్పుడు ఏంటి అంటే దానికన్నా కూడా 1 ఇంచ్ ఎక్కువగా ఉంటుంది. ఇది 1 ఇంచ్, ఈ యొక్క వెడల్పు అనేది 1 ఇంచ్ ఎక్కువ, అంతే, ఓకేనా. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా వేసుకోవాలి మనం. డ్రాయింగ్ అనేది చక్కగా ఇంక ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ యొక్క నెక్ కిందికి కావాలన్నా పైకి కావాలన్నా ఏమేమి చేసుకోవాలో అన్నీ కూడా నేను మీకు చెప్పేశాను కదా చక్కగా. ఇప్పుడు అదే విధంగా మీరు కూడా చక్కగా మీరు చేసేసుకోవచ్చు కటింగ్ తీసుకున్న తర్వాత. దీనికి కూడా సేమ్ ప్రాసెస్, అంతే, ఇంకా వేరే ఏముండదు మనకి. ప్రాసెస్ అనేది ఇంకా పెద్దగా అయితే ఏముండదు. ఈరోజు ఏంటి అంటే మీకు కొంచెం నెక్ పైకి అయితే ఎలా మనం చేంజ్ చేసుకోవాలి అది నేను మీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు దీనిలాగానే డ్రాయింగ్ అనేది వేసేసుకోండి చక్కగా. ఇలా డ్రాయింగ్ ఇలా వేసుకోవాలి. దీనిలాగానే యాజ్ టీజ్గా మనం డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం ఈ యొక్క ప్యాటర్న్స్ని చక్కగా మనం ఇలా డ్రాయింగ్ వేసుకోవటమే. ఇవేంటి అంటే మనకి చిన్న ఈ అసలుకి మీరు ఇలా ఒకదాని మీద ఒకటేసి 4-5 కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇలా డ్రాయింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది ఎంత క్రాస్ కావాలంటే అంత క్రాస్ పెట్టేసి చక్కగా ఇలా వేసుకోవటమే. ఈ కటింగ్ కూడా చేసి చూపిస్తానండి మీకు నేను. నీట్గా వస్తుంది. ఇక మీ గూడలు జారడం కానీ డాట్ ఎక్కడ వేయాలో అన్న అనుమానం ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. ఇక అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకి టెన్షన్ లేకుండా చాలా చక్కగా మనకి వచ్చేస్తాయి, ఓకేనా. ఇలా వేసేసి ఇవి పక్కన పెట్టేసుకోవటమే. పక్కన పెట్టేసి ఇక ఇప్పుడు హ్యాండ్ కూడా వేసేయాలి మనం, ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా హ్యాండ్, ఇలా పెట్టేసి హ్యాండ్ కొంచెం ఇప్పుడు నిన్న మనకి చంకపేలికలు రాలేదు కదా, దీనికి 1 ఇంచ్ మంది మాత్రం చక్కపేలికలు వస్తాయి. హ్యాండ్ పొడవు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే పొడవు ఒక 4 ఇంచులు పెంచాను మీకు చూపించడం కోసం, ఓకేనా. ఇలా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట మనకి. ఇదేంటి అంటే వైట్ అండ్ వైట్ అయిందండి బాగా బ్లౌజు, అందువల్ల ఇది కనిపించట్లేదు. నేను కట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది, ఓకేనా. ఇలా వేసేసి ఇప్పుడు ఈ యొక్క 28 సైజు బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఇలా అన్ని ప్యాటర్న్స్ వచ్చేస్తాయి మనకి. షేప్ బెల్ట్, హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ అన్నీ, ఓకేనా. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ని మనం కటింగ్ అనేది చేద్దాం. నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వస్తుందో. నెక్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇంకొక మాట చెప్పాను కదా మీకు, ఇక్కడ మనం షోల్డర్ ఒకవేళ నెక్ పైకి పెట్టాలి అనుకుంటే ఈ నెక్ 1 ఇంచ్ కంటే ఎక్కువ పైకి పెట్టాలండి. ఎక్కువ పెట్టకూడదు ఇక, ఎందుకంటే మనకు 1 ఇంచ్ కంటే ఎక్కువగా పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇక ఈ షోల్డర్ పట్టేసినట్టుగా ఉంటుంది. అందువల్ల ఒకవేళ ఎక్కువగా పెంచాలి అనుకుంటే ఈ షోల్డర్ పెంచాలి, చంక కొంచెం కిందికి దించుకొని మీరు ఈ కటింగ్ చేసుకున్నారనుకోండి అప్పుడు సరిపోతుంది, ఓకేనా. లేదు అనుకుంటే ఈ హెచ్చు తగ్గింపులు కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం నిన్న చెప్పిన వీడియో ప్రకారం మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా వేసి కట్ చేసేసుకోవటమే, ఏమీ లేదు, చాలా ఈజీ. ఇంకా ఖర్చులు దేవలాడుకోవాలి, అవి పెట్టాలి ఇవి పెట్టాలి ఏమీ అవసరం లేదు. కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే మీరు పెట్టేసుకుని ఇక్కడ కాట్లు పెట్టేసుకోండి. కాట్లకు కూడా గుర్తులు పెట్టేశాను, దాని ప్రకారం పెట్టండి. ఇక బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ కట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు అవసరం లేదు. ఈ షేప్ బెల్ట్ ఎంత పెట్టాలో, ఈ యొక్క గుర్తులు ఎంత పెట్టాలి, ఈ టెన్షన్లన్నీ ఉండొద్దు, మీకు అవసరం లేదు. ఇక ఇది ఎలా అయితే ఉందో అలాగే మీరు చేసేసుకోవటమే, ఓకేనా. చూడండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత ఈజీ అంటే ఈ కటింగు మీకు ఒక్కసారి మీరు కుట్టారనుకోండి. నిన్న చేసిన వీడియోకి చాలామంది లైక్లు చేశారు, మాకు చాలా కావాలి అన్నయ్య అని చెప్పారు. అయితే దానికి సంబంధించిన నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ప్రతి వీడియోకి. దానికి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి డీటెయిల్స్ అడగండి, మా వర్కర్స్ చెప్తారనమాట మీకు, ఓకేనా. దానికి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు చెప్పేస్తూ ఉంటారు. ఇలా కటింగ్ చేసేసుకొని చక్కగా గుర్తులు పెట్టేసుకున్న దాని ప్రకారం మనం మధ్యలోకి సెంటర్లోకి ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. దీని స్టిచ్చింగ్ కూడా మళ్ళీ రేపు పెడతాను నేను. ఇదేంటి అంటే 1 ఇంచ్ లూజు 1 ఇంచ్ టైటు కావాలి అనుకుంటే మాత్రం ఇక కొంచెం లూజ్గా కుట్టుకోవడం, టైట్గా కుట్టుకోవడమే, వేరే ఏమీ లేదు, ఓకేనా. ఒకవేళ ఈ నెక్ మనకు వెడల్పైంది అనుకుంటే ఇక్కడ కట్ చేసేసుకోండి. వెనక భాగంలో కూడా నెక్ వెడల్పైంది అనుకుంటే డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేయండి. ఇప్పుడు ఇది ఉంది ఇలా ఉంది కదా, ఇప్పుడు డ్రాయింగ్ ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని
డ్రాయింగ్ వేసేటప్పుడే మనకి ఇంత నెక్ ఇంత పెద్దగా వద్దు అనుకుంటే దీన్ని మీరు ఏం చేయండి అంటే కొంచెం ఈ యొక్క పీస్ అనేది ఎగస్ట్రా పెట్టండి. ఇది లోనకి పెట్టేసి ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి ఇలా పెట్టేసి ఇలా పెట్టి డ్రాయింగ్ వేసుకోండి. అంతేకాని నెక్ వెడల్పు తక్కువ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇంకా కొంచెం వెడల్పు కావాలంటే ఇలా పెట్టుకొని వెడల్పు చేసుకోవచ్చు. అది మన ఇష్టమే ఇక. ఓకేనా? ఇక బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. ప్రతి దానికి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్కి తీసారో లేదో, బాడీకి తీసారో లేదో, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. ఖర్చులు కూడా అవసరం లేదు. ఓన్లీ నడుము సైజు ఏంటి, ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవడం, ఆ ఉక్స్ కాడ నుంచి కాజా వరకు మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. ఇంకా చూడండి ఇలా కాజాల పట్టి కాడ నుంచి ఇలా కొలిచేసుకుంటూ కరెక్ట్గా ఉక్సులు పట్టి వరకు చూడండి ఇలా పెట్టేసి, ఇప్పుడు మీరు 25 ఉంది, ఇది 35 ఉంది. ఈ 35కి మీరు 34 తీసుకొని కొద్దిగా లూజ్ కుట్టుకుంటే 35 అవుతుంది. 36 తీసుకొని కొంచెం టైట్ చేసుకుంటే 35 అవుతుంది. ఇలా రెండింటికి యూజ్ అయ్యే కటింగ్ అనమాట. ఎంత ఉందో అంతే చెప్పండి. లేదంటే కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే 34, కొంచెం లూజే తొడుగుతాం మనం అనుకుంటే 36 తీసుకోండి. అది మీ ఇష్టం ఇక. ఓకేనా? అలా తీసేసుకొని చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేయాలి. చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి, ఇప్పుడు ఈ ఎదరున్నది ఎగస్ట్రా ఇవన్నీ కూడా హెచ్చు తగ్గింపులు మనం ఇలా తీసుకోవాలి. ఈరోజు ఏంటంటే కటింగ్ నేను తొందరగా కాజేసానండి. ఎందుకంటే ఇక డైలీ చూసే కటింగే కదా, మనం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? దీన్ని కొంచెం ఈ యొక్క హెచ్చు తగ్గింపులు అనేవి కరెక్ట్గా ఇలా చేసేసుకొని ఇక ఇక్కడ మనం కాట్ అనేది పెట్టేసి ఇక్కడ కూడా మనం సమానంగా పెట్టేసాం కదా, దీని ప్రకారం కూడా మనం పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మధ్యలో సెంటర్లో ఒక కాట్ అనేది పెట్టాలి. ఇక ఇంతేనండి. ఇక దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను రేపు మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు పూసగుచ్చినట్టుగా ఎందుకు చెప్తున్నానంటే, కటింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏది ఫేస్ చేయొద్దు అనమాట. ఇలాగే కట్ చేసుకుని ఇలాగే కుట్టాలి అని మీకు ఒక అనుభవం రావాలి. ఈ కటింగ్ తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడకుండా ఈజీగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. హ్యాండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బాడీ పార్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది ఇక మన ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకసారి షేప్ బెల్ట్ కూడా మనం డబల్గా కట్ చేసుకుందాం చూడండి. ఇలా పెట్టేసి ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి కరెక్ట్గా దీనంతే ఇంకా చూడండి ఇది కొంచెం క్రాస్గా పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి ఇలా పెట్టేస్తే ఈ కొస అనేది మనకి వెళ్తుంది కదా, దీన్ని కరెక్ట్గా ఇలా గీత గీసేసి దీన్ని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి దీనంతే కట్ చేసేసుకోండి. నేను డబల్ కట్ చేస్తున్నాను. మీరు ఈ లోన వేరే క్లాత్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు. కుట్టుకునేటప్పుడు మందంగా ఉండాలి అనుకుంటే పాత జీన్స్ పాయింట్లు, ఇంట్లో పాత పాయింట్లు, కాటన్ క్లాతులు, కాటన్ చీరలు ఏమైనా ఉంటే కొంచెం మ్యాచింగ్ అయ్యేది చూసి దీంట్లో పెట్టుకోవచ్చు. షేప్ బెల్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా వచ్చేసింది. చూశారు కదా. ఈరోజు కటింగ్ వచ్చేసి నేను హ్యాండ్ కటింగు చంకల్లోతు తీసాను బయటికి. ఇది వచ్చేసి మనం ఇది కూడా తీసేసాము. ఇవన్నీ కూడా ఆ కటింగ్లలో ఉన్నాయి. ఇక అది ఎలా ఉందో అలాగే కట్ చేశాను. ఇక నెక్ కిందికి పైకి మనం ఎలా పెంచుకోవాలో నిన్నటి వీడియోలో చూపించాను. మళ్ళీ నేను నెక్స్ట్ 30 చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఎందుకంటే 26కి 28కి కొద్ది దగ్గర సంబంధాలే ఉంటాయి కాబట్టి ఆ పెంచడాలు తగ్గించడాలు మీకు చూపించట్లేదు. అంతేనా? అంతేకాని వేరే ఇదైతే ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఫ్రంట్ చాలా పర్ఫెక్ట్గా అసలుకి ఇలా మనం కట్ చేసుకోవాలంటే ఎన్నో బాధలు పడాలి, ఎన్నో సెరలు పడాలి. అలాంటి అవసరం లేకుండా చక్కగా మన దగ్గర ఉన్న కటింగ్తోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియో మీ స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, కాల్ కూడా చేయొచ్చు. వీలైతే వాట్సాప్లో కూడా మీరు అడగవచ్చు. మా పిల్లలు మీకు రిప్లై ఇస్తారు. అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర. 26, 24 ఉంది, 26 ఉంది, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44. ఇంకా ఓవర్ సైజ్ కావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది ఒక్క ప్యాటర్న్ వచ్చేసి మనకి 300 అనమాట. ఇది ప్లాస్టిక్ పేపర్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు తీసుకున్నా కూడా దీని యొక్క ఎప్పుడు కూడా మీరు జీవితాంతం కూడా కట్ చేసుకున్నా కూడా మీ కొలతలు మారుతాయేమో కానీ ఇదైతే మారదు. అంత బాగా చక్కగా మనం పెట్టుకోవచ్చు. పరుపు కింద పెట్టుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్, షేప్ బెల్ట్ వస్తుంది. చక్కగా చేసుకోవచ్చు. కొరియర్ ఛార్జీ ఏరియాని బట్టి ఉంటుందండి. దీంట్లో మాత్రం మీకు ఈ ప్రోడక్ట్ ఒకటి మాత్రం 300 ఉంటుంది. కొరియర్ ఛార్జీ ఏరియాని బట్టి ఉంటుంది. మినిమం 100 ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. రేపు వచ్చేసి దీని యొక్క స్టిచ్చింగ్ పెడతాను. చూడండి ఎలా కట్ చేసి ఎలా కుట్టారు
అన్ని వీడియోలు మీరు సెర్చ్ చేసిన తర్వాతనే తీసుకోండి. మీకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది మీకు దీంట్లోనే తెలిసిపోతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీరు కామెంట్లో అడిగిన వాటి అన్నిటికి కూడా కొంతమంది చూడండి తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా కుదిరాయి అన్నయ్య, చాలా మంచిగా చేస్తున్నారు అని కూడా నిన్నటి వీడియోలో నాకు మొన్నటి వీడియోలో చెప్పారు. అలాగే ఏదైనా తేడా ఉన్నా కూడా మళ్ళీ కొంతమందికి కట్ చేసుకోవడం రాక, కుట్టుకోవడం రాక కూడా అన్నయ్య వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదని అనుకుంటారని ఈ వీడియోలన్నీ నేను సెట్ చేసి పెడుతున్నాను. 1కి 4 సార్లు ఈ వీడియోలు మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఓకేనా?